నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింపుల్ అండ్ ఈజీ వేలో మటర్ ఆనియన్ పకోడీ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే 5 ఆనియన్స్ని తీసుకొని స్లైసెస్గా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక బౌల్లో వేసుకొని అందులో నుంచి వాటర్ బయటకు వచ్చేలా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించేటట్టు బాగా మిక్స్ చేసుకొని అందులోని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. అందులోనే 1/4 టేబుల్ స్పూన్ వాము, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 కరివేపాకు రెమ్మల్ని ఫైన్గా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి, అంతా కలిసేలాగా. చక్కగా చూడండి, అందులో ఇంకా కొంచెం వాటర్ అయితే రిలీజ్ అయ్యి చక్కగా మిక్స్ అవుతుంది. ఇలా మిక్స్ చేసుకున్నాక 4 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 4 కప్స్ శనగపిండి వేసుకోవాలి. ఇదే మెజర్మెంట్స్తో వేసుకుంటే బాగా వస్తుంది. అందులోనే 1 కప్ పచ్చి బఠానీలు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మీకు ఆనియన్స్లో వచ్చే వాటర్తోనే హాఫ్ పిండి అయితే మంచిగా మిక్స్ అయిపోతుంది. మిగతా మిక్స్ అవ్వని పిండి కోసం అయితే జస్ట్ టేబుల్ స్పూన్ వాటర్ని మీరు మిక్స్ చేస్తూ మిక్స్ చేయాలి. కొంచెం వాటర్ ఎక్కువయ్యి వెట్గా ఉన్నా సరే మీకైతే ఆ క్రిస్పీనెస్ అనేది పోతుంది. అందుకే జాగ్రత్తగా చూస్తూ మంచి కన్సిస్టెన్సీలో వచ్చేలాగా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగానే జస్ట్ లైట్గా వాటర్ వేస్తూ బాగా మిక్స్ చేసుకుంటే మీకు చాలా క్రిస్పీగా వస్తుంది. అలా అని మరీ డ్రైగా ఉంటే మనం ఆయిల్లో వేసినప్పుడు అంతా విడిపోతుంది. అలా చేయకుండా గట్టిగా ఇలా నొక్కు పెడితే ముద్దలా రావాలి. అలా వస్తేనే మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని చూడడానికి ఒకటి వేసి చూడండి. అది బాగా ఫ్రై అయితే మిగతావి కూడా అలానే వేస్తూ మీరైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీని ఫ్రై చేసుకోండి. అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్లోకి వస్తే ఆ క్రిస్పీనెస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదు అంటే హై ఫ్లేమ్లో ఉంది అంటే పకోడీ మాడిపోతుంది. జాగ్రత్తగా చూసుకొని అయితే వేసుకోండి. ఇంకా ఉన్న మిగతా పిండిని కూడా అలానే వేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే మీకు చూడండి పర్ఫెక్ట్గా క్రిస్పీగా రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ట్రై చేసేయండి. ఓకే, బాయ్, సబ్స్క్రైబ్ మై ఛానల్.